సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఆడు సామాన్యుడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. ఇది కనుకరమ్మని నేను హైదరాబాద్ పంపింది. ఇంకెందుకురా నీ కత్తులు? వాటికి స్నానాలు పట్టడం, పూజలు చేయడం. ఏదో నీ ఫోటో చూస్తేనే గుండెకి సస్తాడన్నావు. ఏమైంది? మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పమే. వేండా అయ్యా, వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను. ఇన్మే వాడి మేల పగ మీదే కాదు, నాది కూడా. ఆ తిరుపాచి అరివాళ్ళ మేల సత్యం చూస్తా. అన్న కిళికిరియో ఏదో సరదా పడ్డాడు, మోజు తెలుసుకుంటాడంటవి. ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు. ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం. ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడలి పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా. అప్పుడు పోడు. మీనాక్షి, అత్తయ్య, మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి. ఒకసారి మోటార్ వేసిరామా. అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే. ఏంటి చెప్ప పెట్టుకుంటే సడన్ గా వచ్చేసావు? చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా, ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు, అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను. చూడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న. రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడొచ్చినా రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ. చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అట్నా? అదేటన్నా? చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు పోడుగా అయితే పని చేద్దాం. మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మాగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి. మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా. ఉండండి మే. అయ్యో మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. పర్లేదు. రండి, 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 లోపలికి రండి, రండి. ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడప్ప. అట్టనా? అయ్యో. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. అరవిరకాడి ఉనకే వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్నే చెప్పచ్చు కదా.
ఇదిగోరా ప్రసాదం. అమ్మా ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురైలో ఏముంది? ఇక నీ వల్ల కాదయ్యా, పైనుంచి దూకే. నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నామా? నిన్ను నమ్మా యా ఎలా ఇంకెలా ఉండలే నీకు పోపా పోంగ 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 పోంగ. మావయ్య వాడు ఆడమ్మప్పుడే ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా, ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోరు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాపలే வணக்கம் ஐயா. వణకం. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? ఏయ్! చంపే. తమాషాలొద్దు. కత్తి ఆ గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. ఏయ్! వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీని. ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. హ, ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్లు వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఆ అమ్మాయి నాకు అప్ చెప్పు. వదిలేకు వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో దాని మాటలేం వినద్దు. డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. వద్దన్నా వద్దు. ఇదిగో చూడడానికి నువ్వే మంచోట్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. ఏయ్! నా మాట విను. ఏయ్! దొరన్న వస్తున్నాడు. ఆ అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో ఏయ్! అయిపోయావు పో. ఓ గాడ్, ఓ నో. అయ్యో பின்னாலே போனா பின்னாலே வாரே யார் வெச்ச மையே இது நான் வெச்ச மையே. மச்சான் மச்சான் மச்சான்